మానవ జీవితంలో పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు రకరకాల బాధలు గుండా మనిషి ప్రయాణమే వెళ్తాడు. నా బ్రతుకులో అసలు నేను ఎప్పుడు బాధ అనేది చూడలేదండి. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా జీవితం 30 పువ్వులు 60 కాయల్లాగా, అదే 3 పువ్వులు 6 కాయలు అంటారు కదా, 3 పువ్వులు 6 కాయల్లాగా నేను పుట్టినప్పటి నుండి అసలు బాధ అంటే ఎట్లా ఉంటుందో తెలియదండి అని మీలో ఎవరైనా చెప్పగలరా? ఎవ్వరూ చెప్పలేరు. అంటారు కదా లోకంలో ఒక సామెత, గీత కష్టాలు గీతే, పీత కష్టాలు పీతే. ఎవరికి ఉండే కష్టాలు ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉంటాయి. ఈ బాధను గూర్చి కూడా, అంటే మనుషుల జీవితాన్ని గూర్చి బాధను గూర్చి కూడా బైబిల్లో భక్తుడైన యోబు 2 చక్కటి మాటలు అంటాడు. చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం. అందరూ చూడండి, యోబు గ్రంథం 5వ అధ్యాయం 6-7 వచనాలు. 6-7 వచనాలు. ఈ మాట భలే చక్కటి మాట. చూడండి, నాతో కలిసి అందరూ చెప్పండి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. చాలాసార్లు ఎవరైనా మనుషులు కష్టాల పాలైపోతే, బాధల్లో ఉంటే వాళ్ళని ఆదరించడానికి వెళ్ళేటప్పుడు మనం తప్పకుండా ఈ మాట వాడతాం, బాధ మనుషులకు కాకపోతే చెప్పండి అమ్మా ఇంకెవరికి వస్తాయా? ఇంకొక మాట కూడా అంటారు, బాధ మనకు కాకపోతే గొడ్డుకు వస్తాయా? అమ్మ పాములా? రైట్, నిజమే. బాధ మనుషులకు కాకపోతే మానులకు వస్తాయా అని అంటారు. యోబు భక్తుడు కూడా ఇక్కడ అదే మాట అంటాడు, బాధ భూమిలో నుంచి పుట్టదో. చూడండి ఆ మాట, యోబు గ్రంథం 5వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం. బాధ భూమిలో నుంచి పుట్టదు, శ్రమ ధూళిలో నుంచి మొలవదు. మరి ఈ బాధలు, శ్రమలు, దుఃఖాలు ఇవన్నీ ఎవరికి కలుగుతున్నాయి అంటే అక్కడ ఒక మాట అంటాడు, నిప్పు రవ్వలు పైకి ఎగురున్నట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అంటాడు. అంటే మనుషులు ఎందుకు పుడుతున్నారంట? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, నిప్పు రవ్వలు ఎప్పుడు పట టప్ టప్ అని పైకి ఎగురుతాయి కదా, నిప్పు రవ్వలు పైకి ఎగురుతాయి అనేది ఎంత వాస్తవమో, నరుడు పుట్టేది కూడా శ్రమానుభవానికే పుడుతున్నాడు అని అంటాడు. అంటే శ్రమ లేని నరుడంటూ భూమి మీద ఎవడు, బాధ అనుభవించని నరుడంటూ భూమి మీద ఎవడు? ఈ మాట చూడండి, ఎందుకు మనుషులు పుడుతున్నారంటే శ్రమానుభవానికి పుడుతున్నారంట. ఇప్పుడు ఒక బిడ్డ పుట్టడంతో మనం చాలా సంతోషపడతాం కదా, ఆ సంతోషంతో పాటు ఇంకొకటి కూడా అనుకోవాలా, వీడు బాధలు అనుభవించడానికే పుడుతున్నాడు రా నాయన అని కూడా ఆలోచించాలా. బర్త్డే కేక్ కట్ చేసేటప్పుడు ఎలా మనుషులు ఎందుకు పుడుతున్నారంట? ఈ బాధ లేకపోతే ఈ శ్రమ, ఈ కష్టం, దీని గూర్చి ఇదే యోబు భక్తుడు 14వ అధ్యాయం 1వ వచనంలో ఓ చక్కటి మాట అంటాడు. ఆ బాధ ఎన్ని రోజులు ఉంటుందో మనిషి తన 14:1 రైట్, నాతో కలిసి చెప్పండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై కొద్ది బాధ నొందును. చూడండి ఆ మాట, నాకు భలే బాధ అనిపించింది ఈ మాట చదివిన తర్వాత. తమ్ముడు అర్థమవుతుందా? స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై. నిజమే, మన ఆయుష్ కొద్దిదే. సూర్యుని యొక్క ఆయుష్తో పోలిస్తే, చంద్రుని యొక్క ఆయుష్తో పోలిస్తే
నక్షత్రాల ఆయుష్తో పోలిస్తే, చివరికి వృక్షాల ఆయుష్తో పోలిస్తే మన ఆయుష్ చాలా చిన్నది. అది వాస్తవమో కాదో మనకు తెలియదు, కానీ శాస్త్రవేత్తలు చెప్తారు సూర్యుడు కోటాను కోట్ల సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నవాడు అని అంటారు. ఎప్పటి నుంచి ఉన్నాడంటే సూర్యుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి. లైక్ దట్ చంద్రుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతా, భూమి మీద ఏ మనుషుని గూర్చైనా ఈ మనుషుడు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడండి అని అంటారా? చెప్పాలి. కోటాను కోట్లు కాదు, 1 కోటి సంవత్సరాల నుంచి ఉంటున్నాడండి అని అంటారా? సరే, 1 కోటి తీసేయండి, 1,00,000. సరే, 1,00,000 తీసేయండి, 1,00,000 తర్వాత అమ్మ ఈ అమ్మ 1000 సంవత్సరాల నుంచి బ్రతుకుతుంది అని ఎవరిని గురించి అని అంటారా? సరే, 1000 కూడా తీసేయండి, తర్వాత 100 సంవత్సరాల నుంచి మనిషి బ్రతుకుతున్నాడు అని అంటారా? లేదు. వృక్షాలను గురించి చెప్పేటప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తేనట కొన్ని ఒలీవ చెట్లు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న కాలంలో ఉన్న ఒలీవ చెట్లు ఎప్పటికీ బ్రతికే ఉన్నాయట. అంటే వృక్షం యొక్క ఆయుష్ 100,000 సంవత్సరాలు ఉంది. సూర్యచంద్ర నక్షత్రాదుల వయసు కోటాను కోట్ల సంవత్సరాలు ఉంది. కానీ మనుషుని ఆయుష్ మాత్రం కొద్దిది అంటాడు. ఎంతంటమ్మా? అందుకని దావీదు అంటాడు, అయ్యా వీటి ఆయుష్తో పోలిస్తే నా ఆయుష్ ఎంత అల్పమైనదో నాకు అర్థమవుతుందయ్యా. మరో రకంగా చెప్పాలంటే నా ఆయుష్ లేనట్లుగానే ఉందయ్యా. తనను గూర్చి ఏమంటాడో తెలుసా? నీ సన్నిధిలో మేము అతిథి వంటి వారిమి అంటాడు. మన ఇంటికి అతిథి వచ్చాడు, సంవత్సరం ఉంటాడా, 2 సంవత్సరాలు ఉంటాడా? 3వ రోజే పొగబెడతాం, 3వ రోజే బాగుంటాం కదా. గమనించండి, అతిథి ఎన్ని రోజులు ఉంటాడు? సో ఈ భూమి మీద మన జీవితం ఎలాంటిదంటే ఒక అతిథి లాంటిది. అందుకని యోబు భక్తుడు అంటాడు 14:1 ఎంత చక్కటి మాట అంటాడో చూడండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడై కొద్ది బాధ నొంది మృతి పొందుతాడు అని అన్నాడంటే లేదు. వాడు బ్రతికే దినాలేమో కొద్దివంట, వాడు అనుభవించే బాధలేమో అస్సలు బాగలేదు. ఈ మాట బాగకపోయినా ఇది నిజం. ఏమంటాడు? నరుడు కొద్ది ఆయుష్కాలము గలవాడే మిక్కిలి బాధ నొందుతున్నాడు అంటాడు. ఏ గుండెను కదిలించినా బాధే, ఏ తల్లిని కదిలించినా గుండె కోతే, ఏ తండ్రిని కదిలించినా కలవరమే, ఏ హృదయాన్ని అడిగినా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు దారగా కారేటట్లు అయ్యో నా బ్రతికెట్లయిపోయిందయ్యా, అయ్యో నా జీవితం ఎట్లయిపోయిందయ్యా అని ఏ హృదయాన్ని కదిలించినా హృదయ విదారకమైన విషాద గీతికలు ఎన్నెన్నో. ఇప్పుడు ఒక మాట, అసలు మనుషుని జీవితంలో ఎక్కువ శాతం బాధలు ఎందుకు కలుగుతున్నాయి? మనం ఆరాధించే దేవుని గురించి ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు అసలు మనుషుణ్ణి బాధ పెడతాడా? బాధ పెట్టే మనస్సు అంటే తన నమ్ముకున్న ప్రజలను కానీ చివరికి అన్ని ప్రజలను కానీ. విలాప వాక్యాల్లో భక్తుడు ఇర్మియా గారు మాట్లాడుతూ ఇశ్రాయేలీలు చెరసాలకు వెళ్ళి బాధల పాలైనప్పుడు ఒక మాట చెప్తాడు. చూడండి ఆ మాట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 32, 33 వచనాలు. విలాప వాక్యాలు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. 33వ వచనం, అందరూ నాతో కలిసి, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చేయడు. ఇక్కడ ఈ మాట బాగా పట్టుకోండి. హృదయపూర్వకముగా ఆయన క్రైస్తవులకు అన్నాడా, నరులకు అన్నాడా? చెప్పాలి. నరులకు అన్నాడా, యూదులకు అన్నాడా?
ఒక క్రైస్తవులకే కాదు, ఒక యూదులకే కాదు, యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళకే కాదు, నమ్ముకున్న వాళ్ళకి కూడానట దేవుడు హృదయపూర్వకంగా ఎవ్వరికి బాధనైనా విచారాన్నైనా దేవుడు కలుగు చేయుడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఇప్పుడు ఏ తల్లి అయినా తన బిడ్డను హృదయపూర్వకంగా కావాలని సావబాదిద్దా? ఏ తండ్రి అయినా, తమ్ముడా, అదిగా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు నర్సింగ్ అని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ బాబుకి ఆ మధ్య ఆరోగ్యం బాగకపోతే, తమ్ముడు హెల్త్ బాగాలేదు కదా, హెల్త్ బాగకపోతే పిచ్చోడు ఏడ్చినట్లుగా ఏడ్చాడు. డాడీ నాకు ఫోన్ చేసి, డాడీ నాన్న అంటాడు. డాడీ వాడు మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలి, వాడికి ఏదైనా అయితే మేము బ్రతకలేం, వాడికి ఏదైనా జరగకూడదు జరిగితే నేను నా భార్య జీవించలేం, వాడికి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా ప్రార్థన చేయండి డాడీ అని ఆ తమ్ముడు ఎన్నిసార్లు ఏడ్చుకుంటా ఫోన్ చేశాడో, కన్నీళ్లు గార్చాడో దేవునికి తెలుసు, నాకు తెలుసు. తన కడుపును పుట్టిన బిడ్డకి చిన్న బాధ కలిగితే తల్లి ఓర్చుకోగలిగిద్దా? తండ్రి ఓర్చుకోగలుగుతాడా? బిడ్డలారా, ఈ తల్లికి తండ్రికి ఇలాంటి మనసు ఎందుకుందో తెలుసా? ఈ మనసు దేవుని మనసు. యేసయ్య అంటాడు, చెడ్డవారైనటువంటి తండ్రులు తన పిల్లలకు మంచి చేయాలని ఆలోచిస్తూ ఉంటే పరలోకపు తండ్రి ఇంకెంత మంచి చేయాలనుకుంటాడు కదా. దేవునితో పోలిస్తే లోకంలో ఏ తండ్రి అయినా ఆయనతో పోలిస్తే చెడ్డవాడే. ఎందుకు? దేవునితో మన మంచితనాన్ని ఏనాడు మనం పోల్చుకోలేం కదా. అయితే లోకంలో ఉన్న తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైనా తన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. తల్లికి పిల్లలకు ఉన్న బంధం ఏంటంటే, సామెత ఒకటి ఉంది, కూతురు వర్షంలో దడిస్తే తల్లికి జలుబు చేసిద్దంట. తెలుగులోనే చెప్పా. వర్షంలో దడిసిద్ది ఎవరు? జలుబు ఎవరికి రావాలా? ఎవరైతే వర్షంలో తడిశారో. ఇప్పుడు అమ్మ కూతురు అక్కడెక్కడి నుంచో ఏడ్చుకుంటా మమ్మీ అందనుకోండి, గొంతు పొరం పోయి ఏడ్చుకుంటా గొంతు వినపడిందేమో మనకు తెలియదు, కానీ నిజంగానే కూతురు ఏడ్చిందని ఈ అక్క కడవడ కన్నీళ్లు గారుస్తుంది. ఎందుకు చెప్పండి కదా? తల్లికి తన బిడ్డ మీద ఎందుకు అంత ప్రేమ ఉందో తెలుసా? మనం ఆరాధించే దేవుడు కూడా అంతకు మించిన ప్రేమ కలిగిన వాడని తెలియచేయటానికి ఓ తల్లి హృదయంలో, తండ్రి హృదయంలో అలాంటి మాతృప్రేమను దేవుడు కలుగు చేశాడు. వాక్యం ఉంటుంది, అతడు హైందవ సహోదరుడైన హృదయపూర్వకంగా ఏ నరుడికి దేవుడు బాధనైనా విచారాన్నైనా కలుగు చేయడట. మహమ్మదీయుడైనా, క్రైస్తవుడైనా, క్రైస్తవేతరుడైనా, బౌద్ధుడైనా, జైనుడైనా, మరొకటైనా చివరికి అసలు దేవుని అంగీకరించని, విన్నారు ఈ మాట, దేవునిని అంగీకరించని హేతువాదకుడికైనా హృదయపూర్వకంగా ఏ నరునికి కూడా బాధనైనా విచారాన్నైనా దేవుడు కలుగు చేయడు. మరి హృదయపూర్వకంగా దేవుడు నరునికి బాధనైనా విచారాన్నైనా కలుగు చేయనప్పుడు స్త్రీకి పుట్టిన నరుడు కొద్ది దినముల ఆయుష్ గలవాడై మిక్కిలి బాధను ఎందుకు పొందుతున్నాడు? సో ఎక్కువ శాతం మన బ్రతుకులో, మన జీవితంలో మనకు కలిగే బాధలు దేవుడిచ్చినవి కాదు. ఎందుకు అంటే దేవుడు ఒక నరునికి హృదయపూర్వకంగా బాధనైనా విచారాన్నైనా కలుగు చేసేవాడు కాదు. ఎక్కువ శాతం మనుషుని జీవితంలో బాధలు కలగటానికి కలిగిన కారణాల్లో ఇదొక్కటే కారణం అని నేను చెప్పను. చాలా కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు యోబును దేవుడు పరీక్షించి బాధకు అప్పగించినట్లుగా దేవుడు నమ్ముకున్న బిడ్డలను పరీక్ష నిమిత్తం కొన్నిసార్లు బాధకు అప్పగిస్తాడు, అది వేరే. కానీ ఎక్కువ శాతం మనిషి తన బ్రతుకులో బాధల పాలవటానికి కారణం ఏంటంటే, కీర్తనకర్త ఒక చోట అంటాడు, చూడండి, బహు విలువైన మాట, 107వ కీర్తన, 107వ కీర్తన. అందరూ చూడండి ఆ మాట.
107వ కీర్తన. ఎస్, పదిహేడవ చరణం. 107:17. ఈ మాట అందరూ చూడండి నాతో కలిసి. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను అప్పు తెచ్చుకుందురు. ఏమని రాశాడు? బాధను తెచ్చుకుంటారంట వాళ్ళు. దేవుడు వాళ్ళకి బాధ ఇలా. విన్నారు తమ్ముడి మాట? బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను వాళ్ళు తెచ్చుకుంటారట. దేవుడు ఇవ్వలేదు వాళ్ళకి. నిజం ప్రభు బిడ్డలారా, ఏ నరునికైనా, ఇక్కడ నేను అంటాను, ఏ నరునికైనా దేవుడు హృదయపూర్వకంగా బాధనైనా విచారణైనా కలుగు చేయనప్పుడు ఆయన రక్తంతో కడగబడిన ఆయన పిల్లలైన మనకు హృదయపూర్వకంగా దేవుడు బాధను కలుగు చేస్తాడా? ఏ నరునికైనా దుఃఖాన్ని కలుగు చేయని దేవుడు ప్రాణం పెట్టి కొన్నటువంటి మనకు హృదయపూర్వకంగా దేవుడు దుఃఖాన్ని కలుగు చేస్తాడా? లేదు అని చెప్పటంలో సందేహమే లేదు. కానీ నరుని బ్రతుకు ఆయుష్ ఏమో కొద్ది కాలపు ఆయుష్, కానీ అనుభవించే బాధ ఏమో మిక్కిలి బాధను అనుభవిస్తున్నాడు. ఎందుకు మనిషి తన బ్రతుకులో మిక్కిలి బాధను అనుభవిస్తున్నాడంటే, ఒకటి బుద్ధిహీనుడిగా జీవించడాన్ని బట్టి, రెండవది తన ప్రవర్తన సరైనది కాకపోవటాన్ని బట్టి, మూడవది దోషం చేసి తన దోషం ద్వారా దేవుడు తనకు బాధ ఇవ్వకపోయినా, వాడు బాధపడేటట్లుగా దేవుడు అనుమతించకపోయినా వీడే వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వెళ్ళావు, వంకాయలు బొట్టలో వేసుకొని ఓ 10 రూపాయలు ఇచ్చో 20 రూపాయలు ఇచ్చో కొని తెచ్చుకున్నావు. తెచ్చుకున్నది ఎవరితో పాటు వస్తుంది చెప్పండి? ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు వంకాయల దగ్గరికి వచ్చి, ఏ వంకాయలా ఎందుకు వచ్చేవి ఇంటికి, గెట్ అవుట్ అని అన్నావు అనుకోండి, ఒరి పిచ్చి మేళమా, నేను రాలా చెప్పాలి. నేను రాలా, నేను ఎందుకు వచ్చా, నేను రాలా, ఈడే తెచ్చుకున్నాడు. ఏ వంకాయలారా గెట్ అవుట్, లేకపోతే చేపలారా, ఎండిపోయిన చేపలారా, కంపు వస్తుంది వెళ్ళిపోండి అని అన్నావు అనుకోండి, వాటికి నోరు తెరిచి ఒకవేళ నోరుంటే అంటది, ఒరే మెంటలోడా నేను రాలేదు వీడి ఇంటికి, వీడు తెచ్చుకున్నాడు. చాలాసార్లు నీ బుద్ధిహీనపు ప్రవర్తన, అమ్మా వింటున్నావా? నీ బుద్ధిహీనపు ప్రవర్తన, బుద్ధి లేనిదానిగా బుద్ధి లేనివాడిగా నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన ఉందే, నీ బ్రతుకు బాధకు కారణమవుతుంది. ఒక తల్లి అంటది, సర్వశక్తుడు నన్ను చాలా బాధకు గురి చేశాడని సాగదీసి అంది. ఎవరా తల్లి చెప్పండి? బైబిల్లో ఒక తల్లి సర్వశక్తుడు నన్ను చాలా బాధకు గురి తీశాడు, నన్ను కొంగదీశాడు అంటది. ఎవరమ్మా? మన పెద్దమ్మే, బయట ఏం కాదు అంటది. ఆయన సర్వశక్తుడంట. సర్వశక్తి గల దేవుడు బాధ కలుగు చేస్తాడా? సర్వశక్తి కలిగిన కార్యాలు చేస్తాడా? ఆ తల్లి అంట. చూడండి ఆ మాట అందరూ చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. నయోమికి సర్వశక్తి కలిగిన దేవుడు దుఃఖాన్ని కలుగు చేయటాన్ని బట్టి బాధలు కలిగినాయా?
తాను బుద్ధిహీనంగా నడిచిన నడతను బట్టి బాధలు కలిగినాయా? బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చిందని రాయబడి ఉంది, కానీ నయోమి ఇంటికి కరువు వచ్చిందని రాయబడలేదు కదా. నయోమి ఆరాధించే దేవుడు ఎవరు? సర్వశక్తి కలిగిన వాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు ఎవరు? కరువులో కూడా తన ప్రజలను సమృద్ధిగా పోషించగలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ప్రపంచమంతా కరువు కాటకాల్లో చిక్కుకొని తినటానికి తిండి లేక, కట్టుకోవటానికి బట్ట లేక, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టడానికి అతిగతి లేక అల్లాడిపోతున్న దినాల్లో ప్రపంచమంతా కరువు అనుభవిస్తూ ఉంటే, ఆయనను ఆశ్రయించిన నీ బ్రతుకులో మాత్రం గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. ఇది నయోమికి తెలీదా? తెలుసు. బుద్ధిహీనంగా తాను ఏం చేసిందో తెలుసా? సమృద్ధినిచ్చే దేవుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు అంతా సమృద్ధే. ఏ రోజు ఆకలితో అల్లాడినట్లుగా కానీ, ఏ రోజు ఇబ్బంది పడినట్లుగా కానీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ బైబిల్లో మనం చూడం. గమనించండి, తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు అంతా సమృద్ధి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడో తెలుసా? బుద్ధిహీనత చేత తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నయోమి సమృద్ధినిచ్చే దేవుని విడిచిపెట్టింది. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు నేను ఆరాధించే మన దేవుడు ఎవరో తెలుసా? ప్రపంచమంతా కరువు అనుభవిస్తున్నా, ప్రపంచమంతా దుఃఖ సాగరంలో మునిగిపోయిన, ఐగుప్తు దేశమంతా తెగులొచ్చింది. చెప్పండి, గోషేనులో ఉన్న ఇశ్రాయేలీల ఇళ్లలోకి చివరికి ఏగ కూడా వాలకుండా అంత కరువులో తన ప్రజలకు సమృద్ధిని దేవుడు దయచేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ చుట్టూత పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయినా దేవుడున్నాడు అనే ధైర్యంతో నువ్వు బ్రతికితే, దేవుడు నాకు సమృద్ధినిస్తాడనే నిశ్చయితతో బ్రతికితే, నీ విశ్వాసాన్ని దేవుడు కనపరిచి నీ పట్ల తన కార్యాలు చేయటం దేవుడు ప్రారంభించును గాక. దేవునికి మనకు ఉన్న సంబంధాన్ని యేసుక్రీస్తు వారు ఒక స్థలంలో చెప్తూ ఏమంటారంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలో ఉన్న తీగలు. ఎవడు నా యందు నిలిచుంటాడో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు అని ప్రభు అన్నాడు. దేవుడు తనను దేంతో పోల్చుకున్నాడంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని. అంటే మనం ఆరాధించే మన దేవుడు ఎవరంటే ద్రాక్ష చెట్టు. ఆయన చెట్టు. ఆయన పిల్లలైన మనం ఎవరమంటే ఆ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలం. ఇప్పుడు కొమ్మ చెట్టులో ఉందనుకోండి, ఆ కొమ్మకు కావలసిన నీరు కానీ, ఆ కొమ్మకు కావలసిన ఖనిజ పదార్థాలు కానీ, లవణ పదార్థాలు కానీ, కొమ్మ బ్రతకటానికి కావలసిన ప్రతిదీ ఏది అందిస్తుంది? చెట్టు అందిస్తుంది, వేర్లు అందిస్తాయి. కాబట్టి కొమ్మ చెట్టులో ఉంది కాబట్టి ఆ కొమ్మ ఎట్టుంటుందంటే పచ్చగా ఉంటుంది. దాని నిండా ఆకులు ఉంటాయి, పూత, పిందె, కాయలు. ఆ కాయలు కాసి కాసి ఆ సమృద్ధితో చివరికి ఆ కొమ్మ ఏమైపోద్ది? వేలాడిపోద్ది. ఇప్పుడు కొమ్మ దగ్గరికి వెళ్దాం. కొమ్మ ఎంత పచ్చగా ఎందుకున్నావే? కొమ్మను అడుగుదాం. కొమ్మ ఇంత చక్కటి పూత నీకు ఎందుకుందే? అదే కొమ్మను అడుగుదాం. కొమ్మ ఇంత చక్కటి కాయలు కొమ్మ వేలాడే అంతగా. కొన్నిసార్లు అంటారు కదా, ఈ సంవత్సరం మామిడి తోట ఎరగగాసింది అంటాం, చూసారా? అంటాం కదా. ఆ కొమ్మలు బాగా కాయలు కాసి వేలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు కొమ్మ దగ్గరికి వెళ్ళి, కొమ్మ ఎంత పచ్చగా, ఎంత పూతతో, ఎంత చక్కటి కాయలతో ఎందుకున్నావు అంటే కొమ్మ ఏమంటుందో తెలుసా? నాదేమీ లేదు, జస్ట్ చెట్టులో నిలిచున్నాను. చెట్టులో నిలిచున్న కారణాన ఆ చెట్టు నన్ను బ్రతికించి నాకు సమృద్ధినిచ్చింది. ఇప్పుడు అట్లా కాకుండా చెట్టు కొమ్మ ఉంది కదా, కొమ్మ చెట్టు మీద వెలిగి, ఈ చెట్ట నేను సపరేట్గా ఉండాలనుకుంటున్నా, ఎంతకాలం నీ లోపటే నేను ఉండేది, నాకు కొంచెం అనీజీగా ఉంది, నేను సపరేట్ అయిపోతానని
చెట్టులో నుంచి కొమ్మ వేరైపోయింది అనుకోండి, నయోమిలాగా. చెట్టులో నుంచి కొమ్మ వేరైపోయింది అనుకోండి, తప్పిపోయిన కుమారుడిలాగా ఎవరు ఎండిపోతారు అమ్మ? అంతసేపు పచ్చగా ఉన్న కొమ్మ ఎండిపోయి, ఆకులు రాలిపోయి, పూతంతా రాలిపోయి, కాయలన్నీ నేలపాలైపోయి, ఇప్పుడు ఆ పచ్చటి కొమ్మ పొయ్యిలో పెట్టుకునే కర్రగా మారిపోతుంది. అందుకనే బైబిల్లో రాయబడిన మాట, బుద్ధిహీనుడు ఎప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడట. బుద్ధిహీనుడు తన బ్రతుకులో బాధను తెచ్చుకుంటాడు. ఎందుకంటే వాడు ఎప్పుడు తన స్వశక్తిని నమ్ముకుంటాడు కానీ, తన తెలివితేటలో తన సామర్థ్యాన్ని నమ్ముకుంటాడు కానీ, తన బ్రతుకులో దేవుని మీద ఆధారపడదాం అనే ఆలోచన వాడికి రాదు. వీడేమనుకుంటాడో తెలుసా? నాకే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకే ఎంటెక్ అయిపోయింది, నాకే 2-3 పిల్లలు ఉన్నారు, నాకే 2-3 ఇళ్ళు ఉన్నాయి, నాకే 5-6 ఎకరాల పొలం ఉంది అని చెప్పి దేవుని మీద ఆధారపడకుండా వీటి మీద ఎవరు ఆధారపడతారో వాడు బుద్ధిహీనుడు అని దేవుని వాక్యం ఉంటుంది. మనం ఆరాధించే మన దేవుడు ఎవరంటే ఆయన పచ్చటి చెట్టు. ఆయనలో నువ్వు నిలిచున్నావంటే నీకు కావలసిన ప్రతిదీ దేవుడు అనుగ్రహించునుగాక. బుద్ధిహీనుడు ఒకవైపున దేవుణ్ణి ఆశ్రయించడు. రెండవది, బుద్ధిహీనుడు బాధను తెచ్చుకుంటాడు అని రాసి ఉంది కదా. బుద్ధిహీనుడికి దుబారా అలవాటు ఉంటుంది ఎక్కువ. దుబారా అంటే జాగ్రత్త అనేది వాడి డిక్షనరీలో ఉండదు. అందుకని బైబిల్ ఒక చోట సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది చూడండి. సామెతలు 21వ అధ్యాయం 20వ వచనం, విలువగల ధనమును నూనెయు జ్ఞానులు ఇంట ఉండును, బుద్ధిహీనుడు దానిని వ్యయపరుచును. కొంతమంది అక్కోళ్ళు ఉంటారు, ఇంట్లో ఉండేది 3 లేకపోతే 4. నెలకి ఎంత నూనె అయిద్దో తెలుసా? 10 కిలోల నూనె అయిద్ది. 10 కిలోల నూనె. ఇంట్లో ఉండేది 4. ఆ 4 ఇంట్లో నెలకొచ్చి 100 కిలోలు బియ్యం అయిపోతాయి. తినేది తక్కువ, చెత్తకొప్పలు వేసేది ఎక్కువ. ఇక గమనించండి, అక్క అట్లా ఉంటే ఇక ఆ ఇల్లు ఉంటుందండి. గమనించండి, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైనా ఇక పోడుగును కొట్టించుకోవటమే. బిడ్డలారా, బుద్ధి కలిగినోడు ఎప్పుడు ఒబ్బిడిగా ఉంటాడు, బుద్ధిహీనుడు ఎప్పుడు దుబారా చేస్తాడు. బైబిల్లో రాయబడిన మాట, బుద్ధిహీనుడట విలువ కలిగిన ధనాన్ని నూనెను, ఇది ఆత్మీయ కోణంలో చెప్పటం కాదు, లిటరల్గా మనం అర్థం చేసుకుందాం. విలువ కలిగిన ధనమును నూనెను చెప్పండి, ఏం చేస్తాడు? వ్యయపరుస్తాడు. ఓరక ఖర్చు చేస్తూ ఉంటాడు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఉన్నారు మీకు తెలుసు కదా. బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారు? అమ్మో రేపేం అవసరం వచ్చిద్దో ఈ నూనె జాగ్రత్త పరుచుకుందాం, అమ్మో ఆయన రావటం ఆలస్యం అయిపోద్దేమో ఈ నూనెను భద్రపరుచుకుందామని రేపటిని గూర్చి ఆలోచిస్తూ నూనె భద్రపరుచుకుంది. ఈ బుద్ధి లేని కన్యకలు ఉన్నాయి చూసారా, రేపటిని గూర్చి దేవుడు విచారించొద్దని చెప్పాడు కాబట్టి నా ప్రాణమా తినుమో, ఈ రోజు తినేసి రాసుకొని వెళ్ళిపో. ఇట్లా చేసే దేవుడు అంటే బుద్ధి లేనుడు. నీకు వచ్చే ఆదాయం ఎంత, నువ్వు పెట్టే ఖర్చు ఎంత. ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి, అన్నా కొత్త సెల్ ఫోన్ కొన్నానన్నా, గట్టిగా ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. ఎందుకు అంత గట్టిగా ప్రార్థన చేయాలి, ఎంత ఫోన్ అన్నా, ఎంతన్నా జస్ట్ 30,000 అన్నాడు. నీ జీతం ఎంతరా అన్నా, 13,000 అన్నాడు. నేను అన్నా, ఒరే 13,000 రూపాయలు జీతగాడా, నీకు 30,000 రూపాయలు ఫోన్ ఎందుకు? 30,000 రూపాయలు పెట్టి ఫోన్ కొన్నావంటే ఎన్నెళ్ళు జీతం? ఎట్టా కొన్నావు అంటే అంటాడు, గీకేనన్నా. ఏంటి గీకింది? కార్డు గీకేనన్నా అన్నాడు. బిడ్డలారా, వచ్చే రాబడి ఎంత,
పెట్టే ఖర్చు ఎంత? ఈ బుద్ధి లేని తనంతో ఒక క్రైస్తవుడు బ్రతకటాన్ని బట్టి బాధ దేవుడు ఇట్లేదండి. వాడు బుద్ధి లేని తనాన్ని బట్టి చెప్పండి దేవుడు బాధ లేదండి. అయ్యయ్యో దేవుడు బాధ ఇలా. దేవుడు ఎలాంటి గొప్పవాడంటే ఏ నరునికైనా, ఏమంటే క్రైస్తవుడికే కాదండి, ఇక్కడ అంటాడు ఏ నరునికైనా హృదయపూర్వకంగా బాధనైనా విచారాన్నైనా ఆయన కలుగు చేసే దేవుడు. మరి ఎందుకు కొంతమంది జీవితాల్లో బాధ కలుగుతుందో తెలుసా? కారణం ఏంటంటే విలువ కలిగిన ధనాన్ని, నూనెను వేయిపరిచి రేపు భవిష్యత్తును గూర్చి ఆలోచించకుండా. ఒక తమ్ముడు ఉన్నాడు, భలే మంచోడు, నెలకు 70,000 రూపాయల జీతం, నెలకు 70,000 రూపాయల జీతం. 2-3 సార్లు వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య గొడవైంది. నా దగ్గర పంచాయతీకి వచ్చారు. ఎందుకు వీళ్ళు గొడవైందా అని చెప్పి, చాలా మంచోడు ఆ తమ్ముడు, చాలా మంచోడు. ఆ చెల్లి కూడా చాలా మంచిది. కొన్నిసార్లు చూడండి మంచోళ్ళ మధ్య గొడవ ఎక్కువ వస్తుంది. ఇది ఒక అద్భుతం. ఇద్దరు చాలా మంచోళ్ళు. నాకు తెలుసు ఎంత మంచోళ్ళు, వీళ్ళ మధ్య గొడవ ఏంట్రా అని చెప్పి. ఎందుకు వచ్చిందంటే ఆ తమ్ముడు చెప్తాడు, అన్నా ఈ మనిషి చెయ్యి అంత దుబారానన్న. ఇంట్లో 4 ఉంటాం, 8 మందికి సరిపడా అన్నం వండిద్దన్న. ఎంతమందికి సరిపడా? నేను చెప్తున్నా యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు విరిచి పంచిపెట్టినప్పుడు అక్కడ అంటాడు, చిన్న రొట్టె ముక్క కూడా చెప్పాలి, చిన్న రొట్టె ముక్క కూడా నేల మీద పడొద్దు, వ్యర్థం చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. దేవుడు నష్టం చేయటానికి ఒప్పుకునేవాడు కాదు. చిన్న రొట్టె ముక్క కూడా నేల మీద పడొద్దు, వ్యర్థం చేయొద్దు అని బైబిల్లో దేవుడు చెప్పాడు కదన్నా. అన్నా ఇంట్లో తినేది 4 అయితే ఆ కుక్కలకి పందులకి వేసేది ఎక్కువ అన్నా. మాకెక్కడే గొడవ వస్తుందన్నా, మాకెక్కడే. కొంతమంది చూడండి ఆ తినేటప్పుడు కూడా కుక్క తిండి కొంతమందిది, కుక్క తిండి ఆడు తినేటప్పుడు కొంతమందిది కోడి తిండి ఉంటుంది. కోడి ఉంటుంది చూసారా, పెటమని గింజను ఒకటి కొట్టిద్ది, ఇట్ట అంటది, మొత్తం గింజలన్నీ సల్లా చెదురైపోతాయి. వాడు తిన్నాడంటే ఇక ప్లేట్ చుట్టూత చిన్నపాటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోవాల్సిందే. ప్లేట్ చుట్టూత చెత్త, తినేది ఇంత, చెత్తలో పడేసేది ఎక్కువ. బిడ్లరా, రూపాయి పొదుపుగా వాడుకోవటం నీకు జాత కాకపోతే బాధ దేవుడు నీకెవడో, నీవే కొని తెచ్చుకుంటావు. అట్లాగని పిసినారితనంతో ఉండమని కాదుండోయ్. పిసినారితనం వేరు, జాగ్రత్త వేరు. పిసినారితనం వేరు, జాగ్రత్త వేరు. సరే ఇంతకేంటి తమ్ముడు అన్నయ్య, ఇక రోజు బియ్యం పోసేటప్పుడు నా దగ్గరకు వచ్చి ఎన్ని గ్లాసులు పోయమంటావు, కందిపప్పు ఎంత వేయమంటావు, ఉప్పు ఎంత వేయమంటావు నన్ను అడిగిద్దన్నా. నేనా ఆడోడిని? అరే నువ్వు చేయాలి కదా అంటే, లేదు నేను ఏం చేసినా నువ్వు 10 దానికి వంక పెడుతున్నావు. అరే వంక పెట్టడం ఎట్టయితే, ఇది దుబారా చేస్తున్నావు అని చెప్తున్నా, వేస్ట్ చేయొద్దని చెప్తున్నా. ఇప్పుడు అంటదన్నయ్య, సరే అట్టయితే నువ్వే వండుకో. అరే డ్యూటీకి వెళ్ళి మరలా నేను వంట వండేదంటే, నేనేం చేసినా నువ్వు వంక పెడుతున్నావు కాబట్టి నేను చేయనని చెప్పి మొఖం మాడిసిందంట. నేను కూర్చోబెట్టి చెప్పా, అమ్మా యేసయ్య చిన్న రొట్టె ముక్కను కూడా వృధా చేయొద్దన్నాడు. వృధాగా ఖర్చు పెట్టేవాడు బుద్ధిహీనుడు. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను మా జీవితంలో జరిగింది చెప్తాను. మ్యాక్సిమం మేము
మా సేవ ప్రారంభంలో ఫ్రిడ్జ్ లేని కాలంలో కూడా పొద్దుడిది మిగిలితే రాత్రికి తినేవాళ్ళం, రాత్రికి మిగిలితే తెల్లారిన తర్వాత తినేవాళ్ళం, తెల్లారిన తర్వాత కూడా మిగిలితే మధ్యాహ్నం తినేవాళ్ళం, మధ్యాహ్నం కూడా మిగిలితే రాత్రి కూడా తిన్నట్లుగా గుర్తుంది. కానీ చిన్న మెతుకు కూడా వేస్ట్ చేసినట్లుగా మాకు జ్ఞాపకం లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. ఒకసారి మెదక్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, కరెక్ట్గా మెదక్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. సేవకులు చెల్లెలు అందరూ వెళ్ళిపోయారు, జార్జన్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇక నేను అక్క మేమిద్దరమే ఉన్నాం. టవేరా కారు ఇక్కడే ఉంది. నాకు సడన్గా అనిపించింది ఇప్పుడు మనమిద్దరం టవేరా కారులో వెళ్ళాలంటే రాను బాను 1200 రూపాయలు డీజిల్ ఖర్చు అయింది. అదే బస్కి వెళ్తే 300 రూపాయలు అయిపోద్ది కదా అని చెప్పి కారు ఉండగా కారు ఇక్కడ పెట్టి, నాకు బాగా గుర్తు, కారు ఉండగా కారు ఇక్కడ పెట్టి బస్సు ఎక్కుదామని చెప్పి ఇక్కడ నుంచి ఎక్కడ సోరారం చౌరస్తాకి నడుచుకుంటా వెళ్ళాం. అర్ధగంట ఏ బస్సు రాలా, గంట ఏ బస్సు రాలా, గంటన్నర ఏ బస్సు రాలా, 2 గంటలు ఏ బస్సు రాలా. పక్కింటి వాళ్ళని ఏంటయ్యా బస్సు రాలేదు అంటే ఈరోజు బస్సులు స్ట్రైక్ అండి అన్నాడు. అప్పుడు నేను అన్న, ప్రభా బస్సులు స్ట్రైక్ అయిపోయి అంటే ప్రభా ఎట్లా వెళ్ళాలి మీటింగ్ అంటే దేవుడు అంటాడు, రై నీకు కారు ఇచ్చింది ఎందుకురా ప్రభా, డీజిల్ నోరు మీద పీసినారోడా బయలుదేరు, కారు ఇచ్చి నేను నీకు డీజిల్ పోయినా ఎట్టాడి దరిద్రపు లెక్కలు అయ్యొద్దు, బయలుదేరో. మేము వేసుకునే చెప్పులు మొదలుకొని ధరించే చొక్కాయి వరకు, వాడే ఫోన్ మొదలుకొని, ఈ ఫోన్ చూడండి నా వైపు. మననే ఒక చోట సేవకుల కోటంలో ఫోన్ కూర్చి చెప్తా, ఈ ఫోన్ ఎంత ఉంటుందో చెప్పండి అన్న. నా వైపు చూసి అన్నాడు ఒక పాస్టర్ గారు, ఇక మీరు దేవుడు మీకు ఇచ్చిన స్థాయి ఇది ఎంత లేదన్నా ఒక 60-70 వేలు ఉంటుందండి అన్నాడు. 60-70 వేలు ఉంటుందండి అన్నాడు ఫోన్ చూడకుండానే. నేను అన్న, ఫోన్ చూసి చెప్పండి అన్న. 30,000 అన్నాడు ఒక ఆయన. అట్ట కాదు, దీని సొక్కాయి ఇప్పదీస్తా నాకండే అని చెప్పి దీని సొక్కాయి తీసి ఇప్పుడు చెప్పండి అన్న. ఆ 15,000 ఉంటుందేమో అన్న అన్నారు. ఈ ఫోను 8,000 రూపాయలు. తమ్ముడు ఎంత? 8,000 కాదు, 80,000 రూపాయలు ఫోన్ కూడా మెయింటైన్ చేయగలిగే కృప, ఆ ఆర్థిక సామర్థ్యత దేవుడిచ్చాడు. చేయనుగా. బుద్ధి కలిగిన వాడు రేపటిని గురించి ఆలోచిస్తాడు. దుబారా ఎవడిలో ఉంటుందో బిడ్లరా, వాడు బాధను కొని తెచ్చుకుంటాడు. దేవుడు బాధ ఇవ్వడు. చెప్పండి. ఏ నరునికైనా హృదయపూర్వకంగా దేవుడు బాధనైనా విచారానైనా కలుగు చేసేవాడు కాదు. మరి ఎందుకు మనిషి జీవితంలో ఎక్కువ శాతం బాధ కలుగుతుంది అంటాడు? బుద్ధిహీనుడు తన దుష్ట ప్రవర్తన చేతను దోషము చేతను బాధను తెచ్చుకుంటాడు అని రాసి ఉంటుంది. ఒకవైపు బుద్ధిహీనంగా బ్రతకటాన్ని బట్టి, రెండవది దుష్ట ప్రవర్తన. బిడ్లరా, నేను ఆరాధించే దేవుడు ఏ నరునికి బాధ కలుగు చేసేవాడు కాదు. ఇంకా ఆయన ఎలాంటి వాడంటే, ఆయన రక్తంతో కడగబడిన ఆయన పిల్లల విషయంలో ఆయన పిల్లలు సంతోషంగా ఉంటే ఆయన నవ్వుతాడు. నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఈ దేవుడు నీవు నవ్వితే నవ్వేవాడు, నువ్వు ఏడిస్తే ఏడ్చేవాడు, నువ్వు దుఃఖపడితే దుఃఖపడేవాడు. నీ యావత్ బాధలో ఆయన పాలిభాగస్తుడయ్యేటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుడు ఆయన మనకు బాధ కలుగు చేయడు. ఎక్కువ శాతం మన జీవితంలో బాధ కలగటానికి కారణం ఏంటంటే, అక్కడ అంటాడు దుష్ట ప్రవర్తన చేత అంటాడు. సంసోను మహా గొప్ప న్యాయాధిపతి. అతడు పుట్టక మునిపే దేవుని చేత ప్రవచించబడినవాడు.
సంసోను న్యాయాధిపతిగా ఉంటాడని, ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నంగా ఉంటాడని, అజేయమైన విజయాలు సాధిస్తాడని, అతని వంటి వీరుడు చరిత్ర పుటలో గతంలో ఎవరూ లేరని అతని గురించి ఎన్నో ప్రవచన వాక్కులు ఉన్నాయి. చెప్పినట్లుగానే ఆ ప్రవచన పురుషుడు పుట్టాడు. గమనించండి, సంసోను ఒక్కడు గాడిద ఎముక తీసుకొని 1000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడు. ఏమండి, ఇది సినిమాలో సీన్ కాదు. సినిమాలోనైతే మాత్రం ఆడి హీరో బక్క చిక్కినోడు ఎట్టుంటాడు, గట్టిగా తోలితే ఎగిరిపోయేవాడు ఉన్నట్టుంటాడు. ఈ బక్క చిక్కిన హీరో 2000 మంది పైల్వాల్ని ఇట్లా కొడితే ఒక దెబ్బకు 100 మంది చచ్చిపోయినట్టు చూపిస్తారు. ఇది సినిమా కాదు, రియల్ లైఫ్. ఒక్కడు 1000 మందిని గడగడలాడించాడు. నేనంట, ఇది నిజ జీవితంలో సాధ్యమేనా చెప్పండి? 1000 మందిని ఒక్కడు ఎదుర్కొని 1000 మందిని ఒక్కడు చంపటం ఇది నిజ జీవితంలో సాధ్యమేనా? నిజ జీవితంలో ఇది అసాధ్యం, కానీ దేవుడు సాధ్యపరిచాడు. అంత గొప్ప సంసోను ఇప్పుడు ఏమైపోయాడో తెలుసా? చేతులకు సంకెళ్ళు, కాళ్ళకు సంకెళ్ళు, తన 2 కనుగుడ్లు పెరికివేయబడి ఆ చెరసాలలో పప్పు రుబ్బే ఒక ఖైదీగా మారిపోయాడు. సంసోను ఈ బాధని కలగటానికి కారణం ఏంటి? అయ్యయ్యో, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న వాడివి కదా, దేవుడు నీకు ఈ బాధ ఇచ్చాడా అనంటే, సంసోనుకే గనక, గమనించండి, సంసోన్నే గనక అడిగితే సంసోన్ ఏమంటాడు తెలుసా? అయ్యా, దేవుడు నా మాట అనొద్దయ్యా, ఈ బాధ దేవుడు నాకు కలుగు చేయలేదయ్యా, దేవుడు ఈ బాధ కలుగు చేస్తే నాకు ఈ బాధ రాలేదయ్యా, మరి ఎందుకు ఈ బాధను అనుభవిస్తున్నావు? నా దుష్ట ప్రవర్తనే నేను బాధను అనుభవించడానికి కారణమైందంటాడు. బిడ్డలారా చూడండి, కొన్నిసార్లు నీ బ్రతుకులో నీ చెడ్డ బుద్ధి, నీ చెడ్డ ప్రవర్తన, వావి వరసలు తప్పే నీ దుష్ట ప్రవర్తన, దేవునికి ఆయాసకరమైన దుష్టక్రియలు చేసి దేవుడు అంటాడు ఆ మద్యపానం వైపు వెళ్ళొద్దు అంటాడు. తాగి 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 కుటుంబాన్ని దరిద్రుడిగా చేసి చివరికి ఏమంటారో తెలుసా? అయ్యో, వీళ్ళు దేవుడు నమ్ముకున్న బిడ్డలు కదండి, ఇంత పేదోళ్ళు ఎందుకు అయ్యారండి? ఆడు తాగుపోతాను, దేవుడు ఆ ఇంటిని పేదవాళ్ళని చేయలేదండి. బాగా ఈ మాట వినండి. నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదును. ఈ వివరాలన్నీ నేను చెప్పడానికి ఇష్టపడలేదు, కానీ నేను చూసినంత వరకు ఆ భార్యాభర్తలంత అందగాళ్ళు, అందగత్తులు నా జీవితంలో నేను ఎక్కడ చూడలే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు చూసారా? మంచి అత్తరి భర్త, బహు అందగాడు. తాను ఎంత గొప్ప అందగాడో తన భార్య కూడా అంతే ఎత్తు, అంతే రంగు. అసలు ఆ రోజుల్లో ఆ తల్లిని, ఆ తండ్రిని ఇద్దరిని చూసి సినీ హీరోయిన్ వీళ్ళ ముందు దిగదడుపు. వీళ్ళు మేకప్ వేసుకుంటే సినీ హీరోలు అందంగా కనపడతారు, మేకప్ లేక ఎంత అందంగా ఉన్నారో కదనని ఆ ఊరిలో ప్రజలంతా వాళ్ళను గూర్చి బహుఘనంగా చెప్పుకునేవాళ్ళు. వింటున్నారు ఈ మాట? అలాంటి పెయిర్, అలాంటి జంటని ఓ రకంగా నా జీవితంలో నేను ఎక్కడా చూడలా. మీరు నా వైపు అదో రకంగా ఏం చూడొద్దు అన్న, అంటే మా జంట బాగాలేదా అని నన్ను అడగొద్దే. నేను చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ జంట అంత అద్భుతంగా ఉండేది, అంత అద్భుతంగా ఉండేది. ఆయన ఆర్ఎంపీ డాక్టర్, డబ్బు సంపాదించేవాడు, డబ్బు పెరిగింది, మెల్లిగా తాగుడికి అలవాటు పడిపోయాడు. అసలు మంచి కుటుంబం, 5 పిల్లలు, 2 కొడుకులు, 3 కూతుర్లు. ఎప్పుడైతే డబ్బు వస్తూ ఉందో మెల్లిగా తాగుడికి అలవాటు పడిపోయాడు. తాగి ఆ క్లినిక్లోనే 1 రోజు 2 రోజులు తాగి అక్కడే పండుకొని ఇంటికి రాకుండా 1 సంవత్సరంన్నర పాటు అట్లా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇంటి ఆవిడ ఏం చేసిందో తెలుసా? సరే, భర్త దారి తప్పాడు, భర్త దారి తప్పితే నా పిల్లలకు భవిష్యత్తుని ఇవ్వటానికి నేనైనా నిలవబడాలి.
భర్త త్రాగుబోతుగా జీవిస్తూ ఉంటే నేనైనా నా కుటుంబానికి నిలవబడి నా కుటుంబాన్ని నిలవబెట్టుకోవాలి అనే ఆలోచన లేకుండా భర్త ఎట్లా త్రాగుడికి అలవాటు పడ్డాడో ఈ భార్య అక్రమ సంబంధానికి అలవాటు పడిపోయింది. వాళ్ళ మధ్య వివాదాలు పెరిగాయి. చివరికి ఇద్దరికి డివోర్స్, విడాకులు అయిపోయింది. ఆ 5 పిల్లల్లో 2 కూతుర్లు ఎయిడ్స్ రోగంతో చచ్చిపోయారు. ఒకే ఒక కూతురు బ్రతికుంది. 2 కొడుకులు. ఆ 2 కొడుకులు లారీ క్లీనర్లుగా ఉద్యోగం కాదు, లారీ క్లీనర్లుగా పని చేసుకుంటున్నారు. వాళ్ళలో ఒకడు లారీ డ్రైవర్ అయ్యాడట. ఎందుకు ఈ కుటుంబం నెట్ట నిలువున కూలిపోయింది? దుష్ట ప్రవర్తన. నేను ఎరిగిన ఒక 3 ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు విజయవాడలో. విజయ్ కుమార్ అన్నని, అదే విజయవాడలో యేసుబాబు అన్నని, 2 ఆర్ఎంపీ డాక్టర్లు. వాళ్ళిద్దరూ మన చర్చికి వచ్చి లాస్ట్ టైం 2 పర్యాయాలు మన మధ్యలో పాటలు పాడారు. విజయవాడ వాళ్ళిద్దరూ ఆర్ఎంపీ డాక్టర్లు. వాళ్ళకిచ్చిన పిల్లలు ఏ స్థితికి వెళ్ళారో తెలుసా? ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు. ఈరోజు వాళ్ళ బాబు ఎంఎస్కి అంటే పీజీ కోసం నీట్ పీజీ సెట్ రాస్తున్నాడు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. తండ్రి ఆర్ఎంపీ, వాళ్ళ కొడుకులు ఎంఎస్లు అయ్యారు. నిన్న నేను భోగాపురం అనే ప్రాంతంలో ఉన్నానని చెప్పే కదా, దానికి దగ్గరలో తగరపు వలస అని ఒక ఊరుంది. తగరపు వలస. ఆ తగరపు వలసలో సలోమి అనే ఒక సిస్టర్, తన భర్త, వాళ్ళు క్రమం తప్పకుండా మన లైవ్ చూసేవాళ్ళు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడికి వచ్చారు. గడిచిన దినాల్లో నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళ కొరకు మనం అందరం ప్రార్థన చేశాం. అద్భుతం ఏంటంటే ఆ తండ్రి ఆర్ఎంపీ డాక్టర్. ఇప్పుడు వాళ్ళ పాప విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఎంబీబీఎస్ డాక్టర్గా ఫస్ట్ ఇయర్ చదువుతుంది. క్రైస్తవ కుటుంబాలంటే ఎట్లా ఉండాలి? తరం తర్వాత తరం ఆశీర్వాదం రెట్టింపు చేయబడాలి. తండ్రి దీవించబడిన దానికంటే కొడుకుల తరం వచ్చేసరికి ఆ దీవెన రెట్టింపు కావాలి. తల్లి తరంలో తల్లి దీవించబడిన దానికంటే పిల్లల తరం, కుమార్తెల తరానికి వచ్చేసరికి ఆ దీవెన రెట్టింపు కావాలి. అట్లా కాకుండా మా తాతలు నేతులు నాకేరండి, మేము మూతులు నాకుతామంటే కుదరదు. బైబిల్లో చూస్తాం కదా, అబ్రహామును దేవుడైన యెహోవా బహుగా ఆశీర్వదించాడు అని రాసింది. తన కుమారుడైన ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి ఏమని రాసిందో తెలుసా? అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇస్సాకును మిక్కిలిగా దేవుడు ఆశీర్వదించాడంట. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఓ దైవజనుడిగా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. తల్లిదండ్రులుగా దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. మిమ్మల్ని దేవుడు దీవించిన దానికంటే మీ గర్భాన పుట్టినటువంటి మీ పిల్లలను, మీ పిల్లల గర్భాన పుట్టినటువంటి మనవ సంతానాన్ని మిమ్మును దీవించిన దానికంటే రెట్టింపుగా నా దేవుడు దీవించునుగాక. చెప్దాం ఆమేన్. అలా తరం తర్వాత తరం దేవుడు తన కార్యాలు రెట్టింపు చేయాలంటే, వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ దుష్టక్రియకు నీ జీవితంలో చోటివ్వకో, ఏ క్రమం తప్పిన సంబంధాల వైపు వెళ్ళకో, దేవునికి ఆయాసకరమైన ఏ పని చేయటానికి కూడా నీ జీవితంలో ముందడుగు వేయకుండా నీ ప్రవర్తనను సత్ప్రవర్తనతో నువ్వు కాపాడుకుంటే నీ బ్రతుకు కాలమంతా నవ్వే దేవుడు పుట్టించునుగాక. నీ బ్రతుకులో దేవుడు సంతోషమే పుట్టించునుగాక. ఎందుకు ఈ వ్యక్తి బాధను అనుభవిస్తున్నాడంటే, దేవుడు బాధనివ్వలా. ఏమని రాసింది? ఈ మాట చెప్పాలి, అందరూ చెప్పాలి. తెచ్చుకుంటున్నాడు. దేని చేత? బుద్ధిహీనత చేత, దుష్ట ప్రవర్తన చేత, దోషము చేత తన బాధను తెచ్చుకుంటున్నాడట. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఒక మాట రాసి ఉంది, చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం
19వ వచనం, 2:19. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. నాతో కలిసి మాట చెప్పండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఒకవేళ మీ దగ్గర పెన్ను ఉంటే ఆ మాట టిక్ చేసుకోండి తమ్ముడు. ఇంకొకసారి నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవాను విసర్జించుట, ఆ దేవుని పట్ల భయభక్తులు లేకుండుట బాధకు శ్రమకు కారణమైంది. నేను నిన్ను శిక్షించలేదు, నీ చెడుతనమే. చెప్పండి ఏంటంటే, నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది, నీ ద్రోహమే నిన్ను గద్దిస్తుంది, నీ చెడుతనమే బాధకు శ్రమకు కారణమవుతుంది అంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఏ చెడుతనాన్ని బట్టి నువ్వు బాధను కొని తెచ్చుకున్నావో ఒక్కసారి ఆలోచించు. ఏ చెడుతనాన్ని బట్టి నువ్వు బాధను అనుభవిస్తున్నావు? ఏ ద్రోహం నువ్వు బాధను అనుభవించడానికి కారణమైంది? నీ చెడుతనాన్ని బట్టి నువ్వు బాధను తెచ్చుకొని, అయ్యో దేవుడు నాకు బాధ కలుగు చేశాడు. యాకోబు భక్తుడు అంటాడు కదా, ప్రతివాడు తన స్వకీయమైన దురాశల చేత ఎలవబడి మరుగుగొల్పబడిన వాడే శోధించబడుతున్నాడు, దేవుడు ఆ వ్యక్తికి శోధన ఇవ్వలేదు అంటాడు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఇదే కారణం అని నేను చెప్పను, కానీ నీ చెడుతనమే నువ్వు శిక్షణ అనుభవించడానికి కారణమైందేమో. నీ దుష్ట ప్రవర్తనే నువ్వు బాధను అనుభవించడానికి కారణమవుతుందేమో. నీ దుష్ట ప్రవర్తనే నువ్వు శ్రమలు అనుభవించడానికి కారణమైందేమో. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏ దుష్ట ప్రవర్తన నిన్ను బాధలు బాలు చేసిందో ఒకసారి ఆలోచించు. ఏ చెడుతనం నిన్ను శిక్షిస్తుందో ఒకసారి ఆలోచించు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో బైబిల్లో మనం చూస్తాం కదా, దేవుడైన యెహోవా ఎదుట వాళ్ళు దోషం చేయటాన్ని బట్టి 7 సంవత్సరాల పాటు వారు పండించిన పంట కోతకు రాబోయే ఆఖరి క్షణాల్లో మిద్యానీయులు వచ్చి దోచుకొని వెళ్ళిపోతున్నారట. గమనించండి, పొలం దున్నారు, విత్తనం వేశారు, మొలకెత్తింది, ఎరు వేశారు, గడ్డి పెరికారు, బలం ముందు వేశారు. ఆ విత్తనాలు బాగా మొలకెత్తి ఇక కాపు దశకు వచ్చాయి. రైతు అనుకున్నాడు, అమ్మయ్యా ఈ సంవత్సరం ఎంత లేదైనా ఎకరానికి వచ్చేసరికి 100 బస్తాలు వస్తాయి, 10 ఎకరాలు ఉన్నాయి, 1000 బస్తాలు మన ఇంటికి వస్తాయి, అమ్మయ్యా నా కష్టం తీరిపోయింది అని అనుకునే లోపు రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలుసా? మిద్యానీయులు వచ్చారు, పంట అంతా దోచుకుని వెళ్ళిపోయారు. గమనించండి, ఒక వ్యవసాయకుడు 6 నెలల పాటు ఎదురు చూసిన పంట రాత్రికి రాత్రి మాయమైతే ఆ బాధ వర్ణనాతీతం కాదా? ఇలా జరిగింది 1 సంవత్సరం కాదు సుమి, 7 సంవత్సరాల పాటు. ఇక పంట చేతికి వచ్చింది, కోసుకొని ధాన్యం ఇంటికి తెచ్చుకుందాం అని అనుకునే లోపు రాత్రికి రాత్రి మిద్యానీయుడు రావటం, పంట దోచుకొని వెళ్ళిపోవటం. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు తమ దోషమును బట్టి మిక్కిలి హీన దశకు చేరారట. నాతో కలిసి ఈ మాట చెప్పండి. ఇశ్రాయేలీలు తమ దోషమును బట్టి మిక్కిలి హీన దశకు చేరారట. సోదరులరా, నీ బ్రతుకు మిక్కిలి హీన దశకు చేరటానికి తమ్ముడు నా వైపు చూడు. అమ్మా, నీ ఇల్లు మిక్కిలి హీన దశకు చేరటానికి నీ ఇంటిలో ఉన్న దోషమే దీనికి కారణమేమో జాగ్రత్త. నీ భర్త చేస్తున్న దోషభరితమైన కార్యాలే దానికి కారణమేమో జాగ్రత్త.
నీ యవన బిడ్డలు చేస్తున్న దోషమే దానికి కారణమేమో జాగ్రత్త. ఇశ్రాయేలీలు దోషం చేయటాన్ని బట్టి మిక్కిలి చెప్పండి, హీనదశ అంటే పర్వాలా అంటాడు. అదిగో చూడండి, మిక్కిలి హీనదశకు, మిక్కిలి హీనదశకు, మిక్కిలి హీనదశకు. ప్రక్కన పెడతాముడు. ఈ మాట వింటున్న బిడ్డలారా, నీ బ్రతుకులో కూడా హీనదశకు చేరేవేమో. పిల్లల చదువులు హీనదశకు వచ్చాయేమో, ఆర్థిక పరిస్థితులు హీనదశకు వచ్చాయేమో, శరీరంలో ఆరోగ్యం మిక్కిలి హీనదశకు వచ్చిందేమో, పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఏదో గొప్పవాళ్ళు అవుతారని 20 సంవత్సరాలు కలలుగంటూ వాళ్ళు పెంచితే ఈరోజు వాళ్ళు నిష్ప్రయోజకులై, వాడికి ఏ అవసరం వచ్చినా మమ్మీ ఒక 500 ఇవ్వు, డాడీ ఒక 100 రూపాయలు ఇవ్వు పెట్రోల్ కోసమని ఈరోజు కూడా 25 సంవత్సరాల వయసులో నీ కొడుకు నిన్ను అడిగే స్థితిలోకే ఉన్నాడేమో. పిల్లల భవిష్యత్తు ఒకవేళ మిక్కిలి హీనదశకు వచ్చిందేమో ఆలోచించు. ఇశ్రాయేలీలు మిక్కిలి హీనదశకు రావటానికి కారణం వాళ్ళు దోషులుగా బ్రతికారట. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ దోషమే నిన్ను హీనదశకు తీసుకొచ్చిందేమో ఒకసారి ఆలోచించు. నీ ఇంటి వారి దోషమే నిన్ను హీనదశకు తీసుకొచ్చిందేమో ఒకసారి ఆలోచించు. అవునయ్యా, నా బుద్ధిహీనతే నేను బాధలు అనుభవించడానికి కారణం, నా దుష్ట ప్రవర్తనే నేను బాధలు అనుభవించడానికి కారణం, నా దోషమే నన్ను బాధకు గురి చేసింది. మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఈ బాధలో నుంచి నేను బయటపడాలంటే ఏం చేస్తే దేవుడు నన్ను విడిపిస్తాడు? ఈ ఇశ్రాయేలీయుల దగ్గరే చిన్న ఇందాక చూయించిన మాట చూయించు. న్యాయాధిపతుల గ్రంథం, నాతో కలిసి మాట చెప్పండి. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు ఏమని మొరపెట్టుంటారు? అమ్మా, 2 రకాలుగా ప్రార్థన చేస్తుంటారు. దేవా, మేము దోషులు నాయన, మా దోషమే మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది, ఈ దోషం నుంచి బయటికి తీసుకురాయా. రెండవది, మేము అనుభవిస్తున్న బాధల నుంచి మాకు విడుదల దయచేయ్యా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా ఇలాంటి ప్రార్థన ఈరోజు నువ్వు చేయగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యుడివి, ధన్యుడి. వారు మిక్కిలి హీనదశకు చేరిన తర్వాత దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఏమని? అయ్యా, మా దోషమే, మా దుష్ట ప్రవర్తనే, మా బుద్ధిహీనతే మేము బాధల పాలవటానికి కారణమైంది. మా దుష్ట ప్రవర్తనను క్షమించయ్యా, ఈ దుష్ట ప్రవర్తన నుంచి విడుదలివయ్యా అని దేవుని సన్నిధిలో ఇశ్రాయేలీలు మొరపెట్టినట్లుగా ఈరోజు నువ్వు మొరపెట్టగలిగితే, నీ తప్పును దిద్దుకొని ప్రభు తట్టు నువ్వు తిరగగలిగితే, నీ దోషభరితమైన జీవితాన్ని తెంచుకొని ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతానని దేవుని సన్నిధిలో దేవుని కొరకు నువ్వు నిలవబడితే, నీ మొర దేవుడు విని ఆయన ఏం చేస్తాడో 2 మాటలు టకమని చూయించి ఇక మనం ప్రార్థనలోకి వెళ్దాం. చూడండి అందరూ, యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. పద్దెనిమిది 19 వచనాలు. తమ్ముడు 18 కూడా చూయించు. రైట్. ఆయన గాయపరిచి గాయములు కట్టును, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన 70 బాధలు కలిగిన వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఆదికాండం, యోసేపు జీవితంలో ఓ చక్కటి మాట మనం చూస్తాం. చూడండి, 41వ అధ్యాయం 52వ వచనం. 41, 52.
41:52. యాభై ఒకటి కూడా చూపించు చిన్న. రైట్. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను, నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఈ దేవుడు ఎవరంటే, నీకు ఎన్ని బాధలు కలిగినా అవి 6, 7, 70 అప్రస్తుతం. ఎన్ని బాధలు కలిగినా నీవు ఆయన సన్నిధిలో మొరపెడితే వాటన్నిటిలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎన్ని బాధలు కలిగినా వాటన్నిటిలో నుంచి తప్పిస్తాడు. వాటన్నిటిలో నుంచి తప్పించడమే కాదు, ఈ దేవుడు ఎవరో తెలుసా? బాధ నొందిన దేశమందే నిన్ను అభివృద్ధి పొందింప చేయటం దేవుడు ప్రారంభిస్తాడు. యోసేపు ఇక్కడ అంటాడు, ఏ దేశంలో నేను బాధను అనుభవించాను, ఏ దేశంలో నేను శ్రమ అనుభవించాను, ఏ దేశంలో నేను కష్టాన్ని అనుభవించాను, ఏ దేశంలో నేను వేదనను అనుభవించాను, బాధను అనుభవించిన చోటే దేవుడు నన్ను భాగ్యవంతుని చేసి, బాధ నొందిన చోటే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అంటాడు. ఈ మాట వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో నీవు ఆరాధించే నీ దేవుడు ఎక్కడైతే నువ్వు బాధ అనుభవిస్తావో, అమ్మో ఈ ఉద్యోగ స్థలంలో నాకు బాధ ఎక్కువైపోతుంది, ఇక్కడ నేను ఉద్యోగం చేయలేను అని ఇంకొక ఉద్యోగాన్ని వెతుక్కోకు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ ఉద్యోగ స్థలములో అధికారుల చేత నువ్వు బాధను అనుభవిస్తున్నావో అక్కడే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నమ్ము ఈ మాట. అమ్మో ఈ ఇంట్లో టార్చర్ నేను భరించలేకపోతున్నాను, నా అత్త పెట్టే టార్చర్ నేను భరించలేకపోతున్నాను, లేకపోతే నా భర్త పెట్టే టార్చర్ నేను భరించలేకపోతున్నాను, అమ్మో ఈ ఇంట్లో నేను కాపురం చేయను అని ఆ ఇంటిలో ఉన్న బంధాన్ని తెంచుకొని వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయకు. నీ దేవుడు ఎవరో తెలుసా? ఏ భర్త ఇంటిలో బాధను అనుభవించావో అదే భర్త ఇంట నిన్ను భాగ్యవంతురాలిగా దేవుడు మారుస్తాడు. ఏ ఇంట్లో ఏడ్చావో, ఏ ఇంటిలో బాధ అనుభవించావో, ఏ ఉద్యోగ స్థలంలో శ్రమను అనుభవించావో, ఏ బంధువుల మధ్యలో అవమానపడ్డావో, ఏ స్థలములో తలదించుకున్నావో, నీ దేవుడు ఎవరో తెలుసా? తలదించుకున్న చోటే నీ తల పైకెత్తే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ బ్రతుకులో నీ దుష్ట ప్రవర్తన చేత బాధల పాలైతే, నీ బుద్ధిహీనత చేత బాధల పాలైతే, నీ దోషము చేత నువ్వు బాధల పాలైతే, ఆ దోషాన్ని దుష్ప్రవర్తనను దిద్దుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరుగుదుంగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.